కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలును గాక. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. అందును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్ధులమై ఉన్నాము. సరే, నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము లేవియా కాండము ప్రియులారా 2-3 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. 3వ వచనం, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అపారమైనటువంటి మీ ప్రేమ, మీ దయ, కృప, వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మీ కృప కొరకే స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. మేలు చేత మమ్మును నింపండి. దివ్యమైన హస్తాలకు అప్పగించుకొంచుండగా వాక్కు చేత మాతో మాట్లాడమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము లేవియా కాండంలో మరి దీని సారాంశం, ప్రభు పరిశుద్ధుడు గనక ఆయనను సేవించే పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడని గడిచిన దినాన ఉపోద్ఘాతపు మాటలలో మనం విన్నాం కదా. అయితే ఈరోజు మరి ఈ 1 నుంచి దగ్గరగా 6-7 అధ్యాయాల వరకు దేవుని సన్నిధిలో యాజకుడు చేయు బలి అర్పణములను గూర్చి ఇందులో మనం చూడవచ్చు. అయితే ఆ బలి అర్పణ అర్పించేటప్పుడు అతడు గోవులలోదైనను మేకమందలలోనిదైనను గొర్రెలలోనిదైనను ఏదైనా ఒక మగదాన్ని తీసుకోవాలట. అది ఎలాంటిదై ఉండాలంటే నిర్దోషమైనది, అనగా దోషము లేనిది, కళంకము లేనిది, అంగవైకల్యము లేనిది, కాలు విరిగినది కానీ చెవి తెగినది కానీ, అది మచ్చలు కానీ పొడలు కానీ, తెల్లటి మనిషి చర్మం మీద కొందరికి తెల్లటి బొల్లు, పల్లెటూరు పదం ఇది, తెల్లటి మచ్చలు, అలాంటివేది లేనటువంటి నిర్దోషమైన మగది, గొర్రె కానీ మేక కానీ ఆవు కానీ ఎద్దు కానీ గోవులలోంచి నిర్దోషమైన దానిని బలి అర్పణకు సిద్ధం చేయమన్నారు.
పిల్లరా మరి ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి గనక ఒక్క మాటను మనము ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఆ మాట అంటే, ఆ బలి అర్పణకు నిర్దోషమైన మగది కావాలి. అనగా దోషము లేనిదినై ఉండాలి. దోషము లేనిదినై ఉండాలి. ఆత్మీయులారా, ఈ బలి అర్పణ ద్వారా ఒక మనుష్యుడు ప్రభువునకు లేక దేవునికి ఒక ఇష్టకరమైనటువంటి వ్యక్తిగా మలచబడుచున్నాడు. ఏ బలి అర్పణ అయినను అది ఛాయాచిత్రములుగా ఉండినవే తప్ప నిజరూపము మన ప్రభువైన యేసుక్రీస్తునందే ఉన్నదని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనమందు చెప్పబడింది. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజరూపము నిజస్వరూపము గలది కాదు. దేవునికి స్తోత్రం. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అంటే ఆనాటి కాలమందున్నటువంటి బలులు ఒక మనుషునికి సంపూర్ణమైన సిద్ధిని కలుగజేయలేదు. అవన్నీ రాబోవుచున్న మేలుల విషయమై ఛాయ అనగా నీడలా ఉన్నది. నిజస్వరూపము మన ప్రభు అయిన యేసులోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులరా, మరి మన ప్రభువు కూడా ఎట్టివారు అంటే ఆయన నిర్దోషమైన వాడు, దోషము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించినవాడు, పాపరహితుడు. ఆమేన్. ఆ యొక్క పాపరహితుడైన మన ప్రభువు స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, నా కొరకు నీ కొరకు ఒకే పర్యాయము తన శరీరమును తెర ద్వారా ఆయన కలువరి అనబడిన బలిపీఠం మీదకు ఆయన బలి అర్పణగా ఎంచబడ్డారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ బలి అర్పణ కొరకు తీసుకుని తేబడినటువంటి ఈ పశువు ఎలాంటిది, ఈ జీవి ఎలాంటిదంటే నిర్దోషమైనది అని వాక్యం సెలవిస్తుంది. నిర్దోషము అనగా దోషము లేనిది అని మనందరికీ తెలుసు కదా. అయితే పిల్లరా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గూర్చి కొన్ని సాక్ష్యములు ఉన్నాయి. ఏమున్నాయి చూడండి. యేసు ప్రభువారు గూర్చి ఒకరోజు గెరాసీనుల దేశంలోనున్న ఒక దయ్యములు పట్టిన వాడు అంటున్నారు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నారు. వినాలి, సర్వోన్నతుడు దేవుడు. దేవుడు పరిపూర్ణుడు కదా. ఆ పరిపూర్ణతలో నుండి పరిపూర్ణుడైన ప్రభువే యేసే ఆయన కళంకము లేనివాడు. దేవునికి స్తోత్రం. ఇది ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే పిల్లరా, మన ప్రభువైనటువంటి యేసును 33.5 సంవత్సరాల కాలంలో రోమా ప్రభుత్వం సిలువ వేయవలసి వచ్చింది. అప్పుడు గవర్నర్గా మరణశిక్షను విధించుటకు అధికారము కలిగిన వాడు ఒక్క పిలాతు మాత్రమే. ఆ పిలాతు భార్య ఆయనకు ఒక కబురు పెట్టింది, ఈ ప్రొద్దున నేను ఒక కలను కన్నాను. మీ ఎదుట నిలిచినటువంటి వ్యక్తి, ఆయన విషయంలో మీరు జాగ్రత్త సుమి, నీతిమంతుని జోలికి పోవద్దు అంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరణశిక్షను ఖరారు చేసేటువంటి ఓ అధికారి భార్యతో దేవుడు మాట్లాడడం ఎంత గొప్ప విశేషం. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మనము నీతియుక్తమైన జీవితాన్ని చేస్తే అధికారులతో ప్రభువు మాట్లాడతారు, నీ పక్షాన ప్రభువు మాట్లాడతారు. న్యాయమును అన్యాయముగా త్రిప్పివేయు వారితో ప్రభువే నీ పక్షమున పోరాటం చేయుటకు సమర్థుడు. ఆమెన్. ఇక తరువాత ప్రియులారా,
పిలాతు అంటారు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు అని. పిల్లరా, ఇప్పటికీ 3 సాక్ష్యాలు మనం విన్నాం. ఇక 4వ సాక్ష్యం, యేసు ప్రభులు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన చనిపోయారా లేదా అని మరణాన్ని దృఢపరుచుటకు గాను ఓ సైనికుడు వచ్చి ఆయనను పొడిచారు ప్రక్కటెముకల మధ్యలో. పొడిచినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే కదా. ఎందుకంటే మనలో ఉన్న కొందరికి, అందరిని కాదు, కొందరికి బైబిల్ జ్ఞానం కంటే సినిమాల జ్ఞానం ఎక్కువ ఉంటుంది. అంటే అభ్యంతర పడకండి, కరుణామయుడు, దయామయుడు, శాంతి సందేశం లాంటివి చూసుంటారు కదా. అక్కడ మనకు తెలుస్తుంది ఏమని ఉంటుందంటే, యేసు ప్రభుల వారిని ఒక సైనికుడు ప్రక్కటెముకలో పొడిచినప్పుడు నీరు రక్తము మిళితమై వచ్చింది. పిల్లరా, అది ఎప్పుడైతే అతని మీద పడ్డాయో అతడు ఒక గుడ్డివాడని, అతడు స్వస్థత పొందాడని కొందరు పండితులు అంటుంటారు. సినిమాలో కూడా మనకు అలాగే చూపించారు. అయితే అతడు కూడా సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నిజముగా నీతిమంతుడు అని. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, 4 సాక్ష్యాలు. ఇంకా 5వ సాక్ష్యం ఏంటంటే, ఒకరోజు యేసు ప్రభులు వారు వెళుతున్నప్పుడు భక్తుడు అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. పాపములను మోసుకుని పోయేదే కానీ పాపము చేసినది కాదు, పాపములో పట్టబడినది కాదు, పాపము చేత ఈడవబడినది కాదు, పాపము లేనిది, పాపము చేయనిది, పాపములో జనించనిది పరిశుద్ధమైనది. ఆమేన్. ఆ పరిశుద్ధమైనటువంటి బలి అర్పణ మన ప్రభువైన యేసు ఒక్కరే చేశారు. అందుకే ఆయన నిజమైన దేవుడు, లోక రక్షకుడు. పరమ తండ్రికి మనలను సమీపస్థులుగా చేయగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు. కనుక ప్రియులారా, దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో పరిశుద్ధపరచబడిన వారమై ప్రభు యొక్క కృపను పొంది మన కొరకు బలియాగమైన యేసు యొక్క దివ్యమైన మాదిరిని కలిగి ప్రభు కొరకే జీవించుదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొందుమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.